ఈ మషిన్ వచ్చేసి జొన్న రొట్టి చేయాలికి మషిన్. ఈ చిన్న మషిన్లో మీరు ఒక గంటలో 150 to 200 రోటీ చేసుకోవచ్చు. రోటీ, రాగి రొట్టి, సజ్జీ రొట్టి, అక్కీ రొట్టి, దెన్ భీమ్లో రొట్టి, చపాతీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత నా దగ్గర డై కూడా ఉన్నాయి. 4 inches డై, 6 inches డై, పూరీకి కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత పాపడ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ రకాలు చేసి తర్వాత మీరు మార్కెట్లో బిజినెస్ సేల్ చేసుకోవచ్చు. హాయ్ సార్, ప్రాసెస్ అంటే మనకి 1 kilo పిండికి 1/2 liter వాటర్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి వాటర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి మనకి ఫ్లోర్ మిక్సర్లో వేసుకోవాలి. హాట్ వాటర్లో కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం 5 kg ఆటా మిక్సర్ దాంట్లో మనం ఫస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సర్ని ఆన్ చేసుకుంటే పిండిని బాగా మిక్స్ చేస్తుంది. మనకి పిండి మిక్స్ అవుతున్నప్పుడు కొంచెం లైట్గా మనం పైన పొడిపిండి అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకి పిండిలో వాటర్ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది అంటే హాట్ వాటర్ని తీసుకొని మళ్ళీ ఇందులో మనం మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవడం ఈ హాట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే గమ్మీనెస్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. గమ్మీనెస్ వల్ల రోటీస్ అనేది చాలా స్మూత్గా వస్తాయి. ఎక్కువసేపు గాలికి పెట్టినా కూడా గట్టిగా అవ్వదు. ఈ ఆటా మిక్సర్లో ఉండగా మనం ఇట్లా గరిటెతో తిప్పుకున్నా కూడా మనకి షాక్ అనేది రాదు. మనకి ప్రాసెస్ అనేది పిండి కలిపిన తర్వాత ఇట్లా అయింది. ఇట్లా చేత్తో ఒత్తితే ఇట్లా ఉండలెక్క అవ్వాలి. ఇట్లా అయిన తర్వాత మనకి పిండి మిక్సింగ్ అన్నది అయిపోయినట్టే. ఇప్పుడు మనం డైరెక్ట్ దీన్ని మిషన్లో వేసుకుందాం. ఫస్ట్ మిషన్కి ముందు మనం పిండి వేసుకునే ముందు డ్రై పిండి అనేది కొంచెం వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే బెల్ట్కి రోటీస్ అనేది అంటుకోకుండా వస్తాయి మనకి. ఇది ఆన్ బటన్. పిండి వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి రోల్కి అనేది ఇక్కడ పిండి అతుక్కుంటుంది. అతుక్కున్నది ఫస్ట్ అటెంప్ట్ మనం తీసేసుకోవాలి. ఫస్ట్ కలిపిన పిండి ఏదైతే ఉందో అది మళ్ళీ ఒకసారి మిషన్ కలుపుకుంటుంది. కలుపుకున్న తర్వాత వచ్చిందంతా తీసి మళ్ళీ వేస్తే ఎట్ ఏ టైం రోటీస్ అనేది మనకి ఫ్లూయెంట్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ అటెంప్ట్ కలిపేసింది కదా, అది తీసుకొని ఇప్పుడు మళ్ళీ మనం మిషన్లో వేస్తాం. మనకి రోటీ అనేది మనకి థిక్నెస్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి థిక్గా కావాలంటే చేసుకోవచ్చు, థిన్గా కావాలన్నా కూడా చేసుకోవచ్చు. 1 kgకి మనకి 23 నుంచి 25 రోటీస్ వస్తాయి. 11 inches వస్తుంది. కాల్చిన తర్వాత 1 inch అనేది కొంచెం సింక్ అవుతుంది. థిక్నెస్ ఎంత కావాలి అనేది ఎట్ ఏ టైం 2 wheels కూడా మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. రోల్ అనేది మీకు ఇక్కడ దగ్గర అయింది కదా, ఇట్లా దగ్గర అవడం వల్ల మనకి థిక్నెస్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇట్లా రొటేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది కదా, దీనివల్ల థిక్నెస్ పెరుగుతుంది. మనం థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి రోటీస్ అనేది క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట. రోటీస్ అనేది మనకి ఇట్లా మేకింగ్ అయిన తర్వాత డైరెక్ట్ మనం తవా మీద వేసుకొని కాల్చుకోవచ్చు. రోటీస్ అనేది మనకి ఇట్లా మేకింగ్ అవుతాయి. అయిన తర్వాత ఈ రోటీస్ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ పిండి అనేది మనకి వేస్ట్ అవ్వదు. ఎక్సెస్ పిండి అనేది మళ్ళీ మనం మిషన్లో వేసుకుంటే మళ్ళీ అవి కూడా రోటీస్ అయ్యి వస్తాయి మనకి. చూసారు కదా, రోటీస్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ రోటీస్ మనం ఇంట్లో ఫ్యామిలీ హౌస్ వైఫ్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళలేకుండా ఉన్న ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్తో, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మనం డై చేంజ్ చేసాం కదా, ఫస్ట్ వీడియోలో రోటీస్ ఎలా చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మనం పూరీస్ అండ్ పాపడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. మనకి 8 inches నుంచి 12 inches వరకు కట్టర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది మనకి 6 inches అనమాట. ఈ 6 inchesలో మనం పూరీ మేకింగ్ చేసుకోవచ్చు అండ్ పాపడ్ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ये वीडियो ఎవరు చూస్తున్నారు डेफिनेटగా ఇక్కడికి వచ్చేసి मीट आओंडी. आप एक साल छोड़ के 10 बार सोच के इन्वेस्ट करिए. आप जो भी कमाया है वो उसको ऐसा ही मत दीजिए. हमारा అడ్రస్ వచ్చేసి నాగారాం, రాంపల్లి సిగ్నల్ ఉంది, వెస్ట్ గాంధీనగర్. ఇక్కడికి మీరు వస్తే సిగ్నల్ పక్కలో శ్రీరామ్ ఇండస్ట్రీస్ నాది షోరూమ్ ఉంది సార్. సార్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9618939639 और ఒక నంబర్ 9901406857 సార్. 926 ఒక వాట్సాప్లో మీరు హాయ్ పెడితే నాది షోరూమ్ ప్రొడక్ట్ డీటెయిల్స్, ప్రైస్ లిస్టు విత్ డెమో వీడియోస్ విత్ లొకేషన్ అన్నీ పంపుతాను. తెలుగు ప్రేక్షకులందుకు ధన్యవాదం. సో ఈ వీడియో మీకు ఎంత అవుతుంది అంత షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.